అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోరీ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 20వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి శుక్ల అష్టమి, పగలు 1:47 వరకు, తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, రాత్రి 1:36 వరకు, తదుపరి రేవతి. ఈ రోజు కాలభైరవాష్టమి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగుల్లో చిక్కులు తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు మాత్రం ధన సహాయం చేతికందుతుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలకు పరిష్కార దిశగా చేరుకుంటాయి. విలువైన వస్తువాహనాలను బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. సంతాన వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. భూక్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. తదుపరి మకర రాశి. ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూర బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి మీనరాశి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ యత్నాలు మీకు శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.